బాలకృష్ణ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మురిసిపోయిన బాలయ్య. ఎన్టీఆర్ ట్రస్ట్ 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. తలసేమియా బాధితుల సహాయం కోసం యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ ప్రకటన 50 లక్షల విరాళమిస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. తలసేమియా బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ట్రస్ట్ 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మ్యూజికల్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఆయన నన్ను ప్రేమగా బాలయ్య అనే పిలవమంటారు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. అందుకే సార్ అనే పిలవాలనిపిస్తుంది. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకువెళ్లే వ్యక్తి. 1, 2 కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ప్రేక్షకులను ఆకర్షించే ఆయన నటన ఆనందకరం. మా సోదరుడు బాలకృష్ణ గారు సినిమాల్లోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఆ సేవలను గుర్తించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆయన మామూలు బాలకృష్ణ కాదు, పద్మభూషణ్ బాలకృష్ణగా గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల రూపాయలు విరాళమిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతికి విరాళం తాలూకు చెక్ అందజేస్తానని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రంగాలలో సేవలు చేసిన వారికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కళలకు సంబంధించి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.